కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో మీ అందరికీ సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. సో అయితే మేము ఇప్పుడైతే ఈరోజు సంక్రాంతి మాకు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నేను వచ్చి 1 year అయిపోయింది కానీ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఎందుకో దేవుడు నన్ను టెంపుల్కి విజిట్ అయితే వెళ్ళలేదు. సో ఈరోజు అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే నేను మంచిగా ఫార్మల్స్ రెడీ అయ్యా. సుధీర్ టైలర్స్ దగ్గర కొట్టించాం కాకినాడ. సో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. భోగి కదా, యాక్చువల్లీ మేమైతే సరదాగా ఎక్కడైనా భోగి మంట వేద్దాము, క్యాంప్ ఫైర్ లాంటిది అనుకున్నాం. సో చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇంకా స్నో అలాగే ఉంది. సో కుదరలేదనమాట. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే లైక్ 1 year అయిన తర్వాత వెళ్తున్నాం కదా టెంపుల్కి. లైక్ రియల్ విగ్రహాలు దేవుడిని చూసి చాలా రోజులైంది. సో గుడి దగ్గరికి వెళ్తాం మళ్ళీ. ఇప్పుడైతే అవి రెడీ అయ్యి వస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ నేమ్ ఏంటంటే షాని. సో ఇక్కడ మాకున్న ఏరియాలో ఇదే ఫేమస్ అనమాట. సో ఈ టెంపుల్ని 1982లో 4 తెలుగు ఫ్యామిలీస్ అయితే కడదామని అనుకున్నారు. 1991 కల్లా మొత్తం లీగల్గా అన్నీ కంప్లీట్ అయ్యి టెంపుల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి హిందూ అలాగే జైన్ దేవుళ్ళు అయితే కనిపిస్తారు. సో కంబైన్డ్గా అయితే కట్టారు, కానీ మ్యాక్సిమం మన తెలుగు అండ్ హిందూ విజిటర్సే ఎక్కువ ఉంటారనమాట. సో ఇది మనకు వచ్చేసి కాన్సస్ సిటీలో ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. సో యాక్చువల్లీ అందరూ ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా. ఈ గుడిలో ఏంటంటే ప్రతి ఒక్క దేవుడు ఒకే దుక్కుని ఉంటారనమాట. సో 1 by 1 మనం అందరినీ విజిట్ చేసి దర్శనం చేసుకుని అయితే వెళ్ళచ్చు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అయితే అనిపించింది టెంపుల్కి వెళ్ళిన తర్వాత. సో ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిరోజు నేను సాయిబాబా గుడికి అయితే వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడైతే చాలా రోజులైంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ మా యూనివర్సిటీ స్టూడెంట్సే ఉంటారు, ఎందుకంటే పక్కనున్న ఓవర్లాండ్ పార్క్ నుంచే వస్తారు. సో మేము వారెన్స్బర్గ్ నుంచి వెళ్ళినట్టు. సో అక్కడే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కనిపించారు. వెంకటేశ దయితే తవ సుప్రభాతం మాతః సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. రండి లైన్లో 2 నెంబర్ లైన్లో నెక్స్ట్ నువ్వే వెళ్ళు. అక్కడ ఏం లేదండి. ఎవ్రీ సాటర్డే అయితే ఈ టెంపుల్లో క్యాంటీన్ ఉంటుంది. సో అక్కడే మన టిఫిన్లు అయితే తినచ్చు. కానీ మేము ఈ ట్యూస్డే వెళ్ళాం కాబట్టి టెంపుల్లో అక్కడ ప్రసాదం కౌంటర్ అయితే క్లోజ్ ఉంది. సో టెంపుల్లో అయితే బ్రేక్ఫాస్ట్ కుదరలేదు కాబట్టి ఖుషి రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. మా అన్నయ్య నేను సేమ్ సీతం సిరిమల సెట్లో అలాగ ఉంటాం. రికార్డ్ డాన్సింగ్ ఇంకా ఎంటర్టైన్మెంట్, ఇంకా అంతకు మించి ఏం లేదు. కోడి పందాలు ఇవన్నీ మామూలే. ఇది యాక్చువల్లీ వరల్డ్ ఫ్రెష్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం మటన్ తీసుకోవడానికి వచ్చాం. సో మటన్ రేపటి కోసం అనమాట. సో తీసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే బయలుదేరదాం. చేపలు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది మొత్తం ఐస్లో పెట్టున్నాయి. వావ్, ఈ చేపలు కూడా ఉన్నాయి. అన్నీ చేపలే, మొత్తం సముద్రం చేపలు. ఇక్కడేమో పచ్చిరీలు అనుకుంటా. సో వావ్, చాలా బాగున్నాయి. ఇవన్నీ మనకు తెలియదు, మీటు వాళ్ళు తింటారు, మనం తిన్నాం. దానికైతే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. చేప. సో మాకైతే అన్నీ ఇలాగే దొరుకుతాయి. ఇది యాక్చువల్లీ 1 kg మటన్. మేము యాక్చువల్లీ 3 LPs తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి $12 అయితే పడుతుంది.